The object, the man speed or boat speed in a still water. కదలని నీటిలో మనిషి వేగము లేదా పడవ వేగం. ఎందుకంటే మనిషే పడవలో ఉండేది కూడా. సో పడవ వేగం అన్నా మ్యాన్ వెలాసిటీ అన్నా రెండు ఒకటే అన్నాం. అండ్ వెలాసిటీ అన్నా స్పీడ్ అన్నా కూడా రెండు ఒకటే. సో దేర్ ఫోర్ విచ్ ఈస్ టు బి కన్సిడర్డ్ as xkmph. It is to be considered as xkmph. And the stream velocity or flow of water or current velocity all are to be considered as ykmph. Next, what is downstream? So if the stream and boat both are to be moving in same direction. Suppose మనకి స్ట్రీమ్ అలా వెళ్తూ ఉందాము అంటే స్ట్రీమ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మన బోట్ కూడా ఇటువైపే వెళ్తుంది అనుకోండి, మన బోట్ డైరెక్షన్ కూడా మనకి ఇదే వైపు ఉందనుకోండి. సో ద స్ట్రీమ్ అండ్ boat both are to be moving in same direction, then it is called as downstream velocity and it is to be represented with the symbol dkmph. సపోజ్ ఇప్పుడు మనకి స్ట్రీమ్ ఇటు వెళ్తుంది, అల్లు ఇటు వెళ్తున్నాయి, బట్ ఇక్కడ మన బోట్ డైరెక్షన్ దీనికి ఆపోజిట్ లో ఉందమ్మా. మన బోట్ ఏమో ఇటు వెళ్తుంది, రివర్స్ లో వెళ్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే అప్ స్ట్రీమ్ అంటాం. దీని ఏమంటామా అప్ స్ట్రీమ్ అంటాం. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ టు బి యాడెడ్ టు ద బోట్. అంటే ప్రవాహ వేగము అనేది మనకి బోట్ వెలాసిటీకి యాడ్ అవుతుంది. అంటే దానివల్ల మనం వెళ్తున్న స్పీడ్ కన్నా కూడా ఇంకా స్పీడ్గా వెళ్ళగలం. బట్ ఇన్ కేస్ ఆఫ్ అప్ స్ట్రీమ్ లో ఆపోజిట్ లో వస్తుంది కాబట్టి అపోజ్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన బోట్ వెలాసిటీ అనేది ప్రవాహ వేగం వలన తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా రెండు ఒకటే అని చెప్పాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. స్పీడ్ అనే దానికి మనకి రెండు రకాల యూనిట్స్ ఉంటాయి. ఆ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ టైప్ ఆఫ్ యూనిట్ ఈస్ kmph అండ్ అదర్ టైప్ ఆఫ్ యూనిట్ ఈస్ mph, మీటర్ పర్ సెకండ్. ఈ రెండు మెయిన్ యూజ్ చేస్తాం ఇక్కడ కూడా. సో kmph అంటే కిలోమీటర్ బై అవర్ అమ్మ. కిలో అంటే 1000 మీటర్స్ బై అవర్ అంటే 60 minutes and 1 minute is equal to 60 seconds. That is 60 into 60. 2 zeros and 2 zeros get cancelled. 2 5s are and 2 3s are, which is equal to 5/18 MPS. kmph లో ఉన్న దాన్ని మనం MPS లోకి మార్చాలి అంటే we multiply with 5/18. Similarly 1 MPS is equal to ఆ 5/18 వచ్చింది అనుకోండి 18/5 kmph. So these are the speed conversions. Downstream D, upstream U. Boat velocity in still water is x, stream velocity is y. So therefore now downstream అంటే మనం ఎటువైపు వెళ్తున్నామో అదే డైరెక్షన్ లో అల్ల కూడా వెళ్తున్నాయి అంటే బోట్ వెలాసిటీ ఎక్స్ ప్లస్ అలల వెలాసిటీ వై. అంటే ఇప్పుడు అల్ల ప్రవాహం కూడా మనకి యాడ్ అవుతుందమ్మ. అంటే ఇంకా మనం త్వరగా వెళ్ళగలుగుతాం. అలాగే అప్ స్ట్రీమ్ అంటే మనం ఒకవైపు వెళ్తుంటే అల్ల ఇంకోవైపు వస్తున్నాయి. అంటే దానివల్ల మనకి ఏం జరుగుతుంది, అపోజిషన్ జరుగుతుంది. అపోజ్ అవుతుంది అంటే మనం స్లో అవుతాం. దట్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ వై అమ్మ. ఇప్పుడు ఈ రెండింటి నుంచి నాకు x కావాలనుకోండి, ఒకసారి ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ d ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ x అంటే 2x, y క్యాన్సల్. దేర్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ద వెలాసిటీ ఇన్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ x ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ యూ బై 2. సో దట్ ఈస్ ద బోట్ వెలాసిటీ అమ్మ. ఈసారి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి అమ్మ. d ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై and upstream velocity u is equal to x minus y. Now subtract these two terms. అప్పుడు ఏమవుతుంది మనకి d minus u is equal to x క్యాన్సిల్ అయిపోతుంది, y plus y అంటే 2y. Therefore y is equal to d minus u by 2. This is the stream speed, y value. యావరేజ్ స్పీడ్ కావాలి అనుకోండి, సింపుల్ థింగ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటేనేమో డిఎం, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటేనేమో యూ బై ద స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటేనేమో ఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు డి ఇంటూ యూ బై ఎక్స్. డి అంటే ఎక్స్ ప్లస్ వై, యూ అంటే ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ kmph. దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ రిలేషన్. అండ్ నెక్స్ట్ వన్, మనకి టైం డిఫరెన్స్ ఇచ్చాడు అనుకున్నాం. అంటే బోటు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న టైం డిఫరెన్స్ t అయితే దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points అన్నాము అనుకోండి. టైం అండ్ డిస్టెన్స్ డిస్కస్ చేసాం. డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్స్ ప్రోడక్ట్ బై స్పీడ్స్ డిఫరెన్స్. ఎప్పుడు టైం డిఫరెన్స్ ఇచ్చినప్పుడు స్పీడ్స్ డిఫరెన్స్ ఇంటూ గివెన్ టైం డిఫరెన్స్ తీసుకుంటాం. అదే కనుక
టోటల్ టైం ఇచ్చాడు అనుకోండి, ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి మనకు పట్టిన టైం ఎంత అంటే 10 hours అని ఇచ్చాడు అనుకోండి అమ్మ. అప్పుడు టోటల్ టైం ఇచ్చినప్పుడు ఇక్కడ మనం స్పీడ్స్ కూడా ఏం చేయాలంటే టోటల్ చేయాలి. అంటే S1 + S2 ఇంటూ ద గివెన్ టైం పీరియడ్గా తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్. చూడండి ఏం చేస్తామో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x² - y² ఇంటూ t/2y అన్నాం. యాక్చువల్ దీన్ని కొంచెం మనం సపరేట్ చేసి తీసుకుంటే x² - y² అంటే x + y, a² - b² a + b ఇంటూ a - bగా రాయొచ్చు బై 2y. 2yని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా రాస్తాను, x + y మైనస్ x + y. y + y అంటే 2y ప్లస్ x - x యాడ్ చేశాను కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. వన్స్ అగైన్ వి గెట్ 2y ఇంటూ టైం పీరియడ్ t ఉంది కాబట్టి t అలాగే రాయట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు x + y అంటేనేమో డౌన్ స్ట్రీము, x - y అంటేనేమో అప్ స్ట్రీము బై ఇందులో మళ్ళీ వన్స్ అగైన్ x + y అంటేనేమో డౌన్ స్ట్రీము, ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకో అమ్మ, -(x - y) అంటే అప్ స్ట్రీము ఇంటూ టైం పీరియడ్ t. అంటే ఇక్కడ S1 S2 రావాల్సిన ప్లేస్లో మనకి d అండ్ u వచ్చింది అంతే తేడా. చూడండి S1 S2 బై d ఇంటూ u బై S1 డిఫరెన్స్ S2 d డిఫరెన్స్ u ఇంటూ టైం పీరియడ్ t ఇంటూ టైం పీరియడ్ t. సో ఇది ఎప్పుడంటే మనం యూజ్ చేయాల్సింది డిఫరెన్స్ ఇచ్చినది. ఇక్కడ చూడండి, ఇఫ్ ఈ టేక్ t hours మోర్ ఇన్ అప్ స్ట్రీమ్, మోర్ ఆర్ లెస్ అనే వాడాము అంటే దట్ మీన్ దట్ డిఫరెన్స్. ఇదే ఒకవేళ మనకు గనక టోటల్ టైం పీరియడ్ ఇచ్చాడు అనుకోండి, ద టోటల్ టైం పీరియడ్ ఫర్ బోత్ ద జర్నీస్ ఈజ్ t hours అని ఇచ్చాడు అనుకోండి అమ్మ, అప్పుడు ఏం చేయాలంటే మనం స్పీడ్స్ ప్రోడక్ట్ బై స్పీడ్ సమ్ ఇంటూ టైం, దట్ ఈస్ d ఇంటూ u బై d + u ఇంటూ tగా తీసుకుంటాం. బట్ ఈ రిలేషన్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం అమ్మ. సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ 10 kmph. సో దట్ మీన్స్ దట్ ద అప్ స్ట్రీమ్ వెలాసిటీ u is equal to 10 kmph and downstream 20 kmph. The downstream velocity d is equal to 20 kmph. Find the man rate in still water and the rate of stream అమ్మ. అంటే స్టిల్ వాటర్ లో మ్యాన్ వెలాసిటీ అంటే x అమ్మ, రేట్ ఆఫ్ స్ట్రీమ్ అంటేనేమో y. ఆ రెండు ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాం. x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాం. ఇది మన క్వశ్చన్, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ అది ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఫస్ట్ థింగ్, సో ఇందా మనం డిస్కస్ చేసిన దాంట్లో ఫస్ట్ వన్, x is equal to d + u by 2. By using this relation, the value of d is 20 and the value of u is 10 by 2, that is equal to 15 kmph is the velocity of the boat in still water, and y is equal to d minus u by 2, that is 20 minus 10 by 2, which is equal to 5 kmph. So this is the velocity of the stream or current velocity, ఏదైనా ఉంటే వర్డింగ్ ఇక్కడ. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ ఇట్ సి ప్రాబ్లం నెంబర్ 2. In 1 hour a boat goes 11 kilometers along the stream. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం, 3 వర్డింగ్స్ చెప్పాను. సో the velocity of a boat in a still water ఒక కండిషన్. రెండోది, the velocity of a boat along the stream లేదా along the water. అండ్ మూడోది, the velocity of a boat against the stream. సో 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఏంటంటే కదలని నీటిలో పడవ వేగం అంటే దాన్ని మనం ఎక్స్గా తీసుకున్నాం. రెండవది, ద వెలాసిటీ ఆఫ్ ఎ బోట్ అలాంగ్ ద స్ట్రీమ్ అన్నాం, అంటే ప్రవాహ దిశలో పడవ వేగం అని దాని మీనింగ్. సో దీన్ని మనం ఏమంటాం అంటే డౌన్ స్ట్రీమ్ అంటాం. అండ్ మూడోది, ద వెలాసిటీ ఆఫ్ బోట్ అగేనెస్ట్ ద స్ట్రీమ్ అన్నాం. అగేనెస్ట్ అంటే ఆపోజిట్లో వస్తున్నప్పుడు పడవ వేగము అని. దీన్ని మనం ఏమంటాం అంటే అప్ స్ట్రీమ్ అంటాం. అంటే మూడిట్లో వర్డింగ్ ఒకటే ఉంది, చూసారా లేదు? ద వెలాసిటీ ఆఫ్ బోట్ సాన్స్ కామన్. బట్ ఇక్కడ చివరిలో మీరు చూడాల్సింది ఏంటంటే ఇన్ స్టిల్ వాటరా, అలాంగ్ ద స్ట్రీమా, అగేనెస్ట్ ద స్ట్రీమ్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సో దాన్ని బట్టి అది ఎక్సా, డియా, యూనా అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ చూద్దాం, ఏ బోట్ గోస్ 11 kilometers అలాంగ్ ద స్ట్రీమ్ అన్న, అంటే దట్ మీన్ దట్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 11 kilometers. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది స్పీడ్ అంటే KMPH లో ఉండాలి, కానీ ఇక్కడ కిలోమీటర్స్లో ఇచ్చాం.
అండ్ ఇది డిస్టెన్స్. టైం ఎంత ఇచ్చామంటే మనం 1 hour ఇచ్చాం కాబట్టి, సో దేర్ఫోర్ distance by time, that is equal to speed, which is equal to 11 kmph along the stream, and 5 kilometers against it, and stream ki opposite lo 5 kilometers వెళ్తున్నాం, and that means that 5 kilometers per hour, 1 hour, that is equal to 5 kmph is the upstream velocity. I am adding question, find the speed of the boat in still water. అయితే x value ఎంత find out చేయమన్నాం. x is equal to d plus u by 2, which is equal to 11 plus 5 by 2, 16 by 2, that is equal to 8 kmph is the velocity of the boat in a still water. So this is the answer. Problem number 3. If Rahul goes 15 kilometers upstream in 3 hours, అంటే ముందు మనం ఇక్కడ upstream velocity రాద్దాం అమ్మ. Upstream velocity u is equal to distance divided by time period. Distance ఏమో 15 kilometers, time period ఏమో 3 hours. Therefore, upstream velocity is 5 kmph. And 21 kilometers downstream in 3 hours. So now the downstream velocity is equal to distance divided by time period. Distance is 21 kilometers by time period is 3 hours, which is equal to 7 kmph. This is the downstream velocity. Now, adding question. Then find the speed of the stream. అంటే y వాల్యూ ఎంత అడుగుతున్నాం. y is equal to d minus u by 2, which is equal to d7 u5 by 2, 2 by 2, that is equal to 1 kmph is the answer. The velocity of the stream or the current velocity y is equal to 1 kmph is the answer. Next, fourth question. A man takes 3 hours 45 minutes to row a boat 15 kilometers downstream of a river, and 2 hours 30 minutes to cover a distance of 5 kilometers upstream. Find the speed of the current అమ్మ. సో కరెంట్ స్పీడ్ అంటే y వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలమ్మ. ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, 3 hours 45 minutes అనే దాన్ని కంప్లీట్గా మన అవర్స్లోకి మార్చుకోవాలి. మినిట్స్ని అవర్స్లోకి మార్చాలి అంటే by 60 రాయాలమ్మ. అంటే 3 hours 45 minutesని కూడా అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే by 60 రాయాలి. 15 3s 15 4s, which is equal to 4 3s 12 plus 3, 15 by 4 hours. దాని అవర్స్లో కన్వర్ట్ చేస్తాం. తర్వాత 2 hours 30 minutes అండి. 2 hours 30 minutes అంటే 30 minutes అంటే హాఫ్ అన్ అవర్ కాబట్టి దట్ ఈజ్ 2.5 hours. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 by 2 hours. 5 by 2 hours. సో ఇప్పుడు వాడు ఇచ్చింది చూడండి. ఏ మ్యాన్ టేక్స్ 3 hours 45 minutes టు రో బోట్ 15 kilometers డౌన్ స్ట్రీమ్ అన్నాం. అంటే ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ d ఈజ్ ఈక్వల్ టు distance divided by time period. Distance is 15 kilometers and the time period is 15 by 4 hours. Now reverse అవుతుందమ్మా, 15 cancel అయితే 4 పైకి వెళ్తుంది కాబట్టి the downstream velocity is 4 kmph. Now upstream లో ఏం చెప్పాము అంటే 2 hours 30 minutes to cover a distance of 5 kilometers in upstream అన్నాం. సో డిస్టెన్స్ ఏమో 5 kilometers by time period 2.5 hours అంటే 5 by 2, 5 by 2 hours. Now 5 and 5 both are duplicate cancelled. 2 reverse అవుతుంది కాబట్టి పైకి వస్తుందమ్మా, 2 kilometers per hour. సో దిస్ ఈజ్ అప్స్ట్రీమ్ వెలాసిటీ. మనం అడిగింది ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్న, అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్న కరెంట్ వెలాసిటీ అన్న వైఏ. సో స్ట్రీమ్ వెలాసిటీ అన్న కూడా వైఏ. సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు d minus u by 2, which is equal to 4 minus 2 by 2, which is equal to 1 kmph is the answer. So question number 5. A man rows 750 meters in 675 seconds against the stream. So that means that upstream velocity u is equal to distance 750 meters divided by time 675 seconds. Both the numerator and denominator get cancelled with 75. 75 tens are 75 nines. That is equal to 10 by 9 meter per second. So the upstream velocity is 10 by 9 mph. And returns in 7.5 minutes. సో రిటర్న్ వస్తున్నాము అంటే దాని మీనింగ్ సేమ్ డిస్టెన్స్ అమ్మ, 750 meters. బట్ టైం అనేది ఏమైందంటే మనకి 7.5 minutes అయింది. సో అంటే ఇప్పుడు ఇట్ ఈస్ డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ ఈజ్ 750 meters డివైడెడ్ బై 7.5 minutes. సో 7.5 minutes లో ఉంది కాబట్టి వి మల్టిప్లై విత్ 60. సో మినిట్స్ లో ఉన్న వాటిని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే 60తో మల్టిప్లై చేసుకుంటాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 750 into
7.5 అంటే 15/2 అమ్మ, రివర్స్ అవుతుంది కాబట్టి 2/15 into 60. సో క్యాన్సిలేషన్ 15 ones are 15 50s, 2 ones are 2 30s. Both 0 get cancelled, which is equal to 5/3. So it is also unit amperes. So we find the rowing speed in still water, that is x value find out చేయాలి. X is equal to d plus u/2, which is equal to 5/3 plus 10/9 whole divided by 2. So this is equal to, so the LCM is 9, 3 5s are 15 plus 10 divided by 2, so which is equal to 25/18. The units are meter per second, amperes. This is the answer. Now question number 6. If a boat goes 7 kilometers upstream in 42 minutes, so the upstream velocity u is equal to distance 7 kilometers divided by time 42 minutes. So the minute is to be converted into hours simply by dividing with 60, which is equal to 7 into 60/42. 7 ones are 7 6s are 6 ones are 6 10s are, that is equal to 10 kmph is the upstream velocity, and the speed of the stream is 3 kmph. So the speed of the stream nothing but ym. Y is equal to 3 kmph. Then the speed of the boat in still water, x value ఎంతో find out చేయాలి మనం. The upstream velocity u is equal to x minus y. So I think all of you know the value of u, that is 10, and the value of y is 3. Therefore x is equal to 10 plus 3, that is equal to 13 kmph is the velocity of boat in a still water. D is equal to 20, x value ఎంతో తెలియదు, y value 3. So which implies that x is equal to 17 kmph. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన అప్స్ట్రీమ్ అమ్మ. అప్స్ట్రీమ్ is equal to x minus y, which is equal to x value ఏమో 17, y value వచ్చేసరికి 3, that is equal to 14 kmph. The upstream velocity is 14 kmph. This is the answer. సరే ఇప్పుడు ఇక్కడికి రాయండి అమ్మ. సో x ఏమో 16 ఇచ్చాం, y ఏమో 5 ఇచ్చాం. అయితే ఇప్పుడు మనం అడుగుతుంది డౌన్ స్ట్రీమ్లో 84 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాం. యాక్చువల్ డౌన్ స్ట్రీమ్ is equal to x plus y, which is equal to 16 plus 5, that is equal to the downstream velocity is 21 kmph. 21 kmph. ఇప్పుడు మనకు కావాల్సిన టైం పీరియడ్ అండి. యాక్చువల్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏందమ్మా, డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, డిస్టెన్స్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, ఆల్రెడీ మనకి 84 కిలోమీటర్స్ అని ఇచ్చాం. సో 84 కిలోమీటర్స్ డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అండి, 21 kmph. అది అప్ స్ట్రీమ్ అన్నాడు అనుకో, అప్ స్ట్రీమ్ అనుకుంటాం, బై అప్ స్ట్రీమ్ స్పీడ్ వేస్తాం. 21 ones are 21 4s, that is equal to 4 hours. ఆ 84 కిలోమీటర్స్ వెళ్ళడానికి తనకి ఎంత సమయం పడుతుంది అంటే 4 hours టైం పడుతుంది. అలా ఫీసి క్వశ్చన్ నెంబర్ 9. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ ఏ స్టిల్ వాటర్ ఈజ్ 15 kmph. దట్ మీన్స్ దట్ స్టిల్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ x, which is equal to 15 kmph. And the rate of current y is equal to 3 kmph. The distance traveled downstream in 12 minutes is అన్నా. 12 నిమిషాల్లో డౌన్ స్ట్రీమ్లో ఎంత దూరం వెళ్తారు అనేది క్వశ్చన్ అమ్మ. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి ముందు డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ కనుక్కోండి. d is equal to x plus y, which is equal to 15 plus 3, that is equal to 18 kmph. This is the డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఎంత దూరం వెళ్తామో అన్నాం. జనరల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, జనరల్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. సో వేర్ ద స్పీడ్ ఈజ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అమ్మ 18 kmph ఇంటూ టైమ్ ఈజ్ 12 minutes. మరి ఇది kmph ఉన్నప్పుడు టైం ఎందులో ఉండాలి, అవర్స్లో ఉండాలి. బట్ అది మనకి మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే by 60. 12 ones are 12 5s are, so 18/5, that is 3.6 kilometers. Next question number 10. Shahil can row 3 kilometers against the stream in 20 minutes. 3 కిలోమీటర్లని అగైనెస్ట్ ద స్ట్రీమ్ అన్నాం. అగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అని. ఇన్ 20 minutes అన్న. అండ్ హీ కెన్ రిటర్న్ ఇన్ 18 minutes. అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాం అంటే వచ్చేటప్పుడు అదేమవుతుంది మనకి డౌన్ స్ట్రీమ్ అయింది. సో ఇదే డిస్టెన్స్ రిటర్న్ రావడానికి పట్టిన టైం ఎంత అంటే 18 minutes అంటారు. వాట్ ఈజ్ ద రేట్ ఆఫ్ కరెంట్ అన్నాం అంటే వై వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ వన్ u ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా ఏంది మనకి ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు
3 kilometers by time is 20 minutes అమ్మ. ఆ 20 minutes మన అవర్లో కన్వర్ట్ చేయాలంటే by 60 రాయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ 3 into 60 by 20, 21 the 23 the, that is equal to 9 kmph is the answer. Upstream velocity. Next downstream. Downstream is equal to సేమ్ డిస్టెన్స్, ఎందుకంటే హీ కెన్ రిటర్న్ అన్నాం. రిటర్న్ అంటే అదే డిస్టెన్స్ వెనక్కి వస్తాడు, అంటే 3 kilometers బై ఇప్పుడు పట్టిన టైం ఎంత అంటే 18 minutes అమ్మ. దాని అవర్స్లోకి మార్చాలి అంటే by 60 రాసుకోవాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 into 60 by 18. క్యాన్సిలేషన్ ఉంటే 3 1 the 3 6 the 6 1 the 6 10 the, that is equal to 10 kmph is the downstream velocity. మనం కనుక్కోవాల్సిన ఏంటంటే రేట్ ఆఫ్ కరెంట్. రేట్ ఆఫ్ కరెంట్ అంటే y అమ్మ. సో y ఈజ్ ఈక్వల్ టు d minus u by 2, which is equal to 10 minus 9 by 2, that is 0.5 kmph. Question number 11. A man takes twice as long to row a distance against the stream as to row the same distance in favor of the stream. అంటే కొంత టైంలో వాడు మన అలలకి ఫేవర్గా ఎంత దూరం వెళ్ళగలడో రివర్స్ వచ్చేటప్పుడు దానికి డబుల్ టైం పడుతుంది అంట. అంటే సింపుల్ చూస్తే వి కన్సిడర్ వన్ ఈజ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ అప్ స్ట్రీమ్. ఇప్పుడు మనం అడిగింది టైం అనమాట. డౌన్ స్ట్రీమ్ లో మనకి ఎంత టైం అయితే పడుతుందో దానికి డబల్ టైం మనకి అప్ స్ట్రీమ్ లో పడుతుంది అన్న, అంతే కదా. డౌన్ స్ట్రీమ్ అంటే తక్కువ టైం పట్టింది, అప్ స్ట్రీమ్ అంటే మనం స్లో అవుతాం కాబట్టి ఎక్కువ టైం పట్టింది. సో అయితే డబల్ అన్నాడు కాబట్టి సో ద టైమ్స్ రేషియో బికమ్స్ 1:2. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ ద స్ట్రీమ్ ఈజ్ అన్నాం. అంటే ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే స్పీడ్స్ రేషియో కనుక్కోవాలండి. సో స్పీడ్స్ రేషియో కనుక్కోవాలి కాబట్టి ద స్పీడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు జనరల్గా స్పీడ్కి టైంకి మధ్య ఉన్న రిలేషన్ ఏందమ్మా మనకి, ద టైమ్ అండ్ స్పీడ్ బోత్ ఆర్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ద స్పీడ్ రేషియో ఈజ్ నథింగ్ బట్ 2:1. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఏ మ్యాన్ కెన్ రో ఇన్ డౌన్ స్ట్రీమ్ ఎట్ 30 kmph. అంటే డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ ఇచ్చామండి. ద డౌన్ స్ట్రీమ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 30 kmph అంట. అండ్ రిటర్న్ ఎట్ అంటే upstream velocity is equal to 20 kmph. The time difference between both the journeys is 20 minutes. Time difference ఇచ్చామండి. So that is time difference is equal to 20 minutes. దీని అవర్స్ లోకి మార్చాలి అంటే 20/60 hours. 20/60 hours. What is the distance between the 2 points? సో మీకు గుర్తుందో లేదు, ఇంతకుముందు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ లో డిస్కస్ చేస్తాం. ద డిస్టెన్స్ d is equal to స్పీడ్స్ ప్రోడక్ట్ బై టైం డిఫరెన్స్ ఇచ్చినప్పుడు స్పీడ్స్ డిఫరెన్స్ ఇంటూ టైం డిఫరెన్స్ రిలేషన్ అదేనా మనం వాడాం అక్కడ. ఇక్కడ అదే మనకి ఎలా కన్వర్ట్ అవుతుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు స్పీడ్లు మనం డి అండ్ యూగా తీసుకున్నాం కాబట్టి డి ఇంటూ యూ బై డిఫరెన్స్ బిట్వీన్ డి ఇంటూ యూ ఇంటూ టైం డిఫరెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 into 20/30 minus 20 అంటే 10 ఇంటూ టైం డిఫరెన్స్ వచ్చేసరికి 20 minutes, దాని అవర్స్ లోకి మార్చితే 20/60. సో దేర్ ఫోర్ 31 the 32 the 2 1 the 2 10 the 10 1 the 10 1 the, which is equal to 20 kilometers is the distance. Question number 13. A man can row at 5 kmph in still water. So కదలని నీటిలో మనిషి వేగము అంటే x is equal to 5 kmph. If the velocity of the current y is equal to 1 kmph and it takes him 1 hour to row to a place and come back. ఇతను ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి పట్టిన టైం ఎంత అంటే 1 hour. అయితే ఎంత దూరం ఉందని అడుగుతున్నాం. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ రెండు కనుక్కోండి అమ్మ. డౌన్ స్ట్రీమ్ d is equal to x plus y, that is equal to 5 plus 1, that is 6 kmph. Upstream u is equal to x minus y, that is 5 minus 1, that is equal to 4 kmph. Now ఇక్కడ వాడు మీకు ఇచ్చింది ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రావడానికి టోటల్ టైం ఇచ్చాడు 1 hour అని. అప్పుడు టోటల్ టైం ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్స్ ప్రోడక్ట్ బై టోటల్ ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం వాడాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 into 4/6 plus 4 అంటే 10 ఇంటూ ద టోటల్ టైమ్ ఈజ్ 1 hour. సో దిస్ ఈస్ క్యాన్సిలేషన్ ఉంటే చూడండి ఒకసారి, 2 2s 2 5s, which is equal to 12/5, that is 2.4 kilometers. 2.4 kilometers. లేదంటే దీన్ని మనం అక్కడ ఇంకో మోడల్ కూడా డిస్కస్ చేసామమ్మా. ద టోటల్ టైమ్ సమ్ ఆఫ్ ద టైమ్ t1 plus t2 is equal to tn.
సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత తెలియదు కదా, టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత యాక్చువల్ మనకి డౌన్ స్ట్రీమ్ 6, వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత అప్ స్ట్రీమ్ 4, టోటల్ టైం ఎంత 1 hour. నౌ టేక్ ఎల్సిఎం, ద ఎల్సిఎం ఈజ్ 12, 6 2s are 4 3s are is equal to 1. Therefore D is equal to 12 by 5, which is equal to 2.4 kilometers is the distance between the 2 points. Number 14 John. A man can row in downstream at 40 kmph. And if direct downstream velocity equation, which is equal to 40 kmph. On return, వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే వచ్చేటప్పుడు ఆటోమేటిక్ అనేది అప్ స్ట్రీమ్ అయింది, which is equal to 30 kmph. The time period for the overall journey is, the total time period is equal to 7 hours. What is the distance between the 2 points? Therefore, ఇప్పుడు చేసిన పైన distance is equal to speeds product by sum of the speed into time, which is equal to 40 into 30 by 40 plus 30 70 into given time period 7 hours. 0 0 7 7 cancel, 43 is a 120. So this is 120 kilometers is the 15th one. A motor boat whose speed is 15 kmph in still water and x is equal to 15 kmph goes 30 kilometers downstream and comes back in a total of 4 hours 30 minutes. అంటే 30 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ 30 కిలోమీటర్స్ వెనక్కి వచ్చిందండి. టోటల్ టైం ఎంత పట్టిందంటే 4 hours 30 minutes పట్టిందాం. అయితే ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ y వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. చూడండి సెకండ్ మోడల్లో ఇందా చెప్పాం, వెళ్ళేటప్పుడు మనకు పట్టిన టైం t1, వచ్చేటప్పుడు పట్టిన టైం t2, టోటల్ టైం t. జనరల్ మన టైం ఈజ్ ఈక్వల్ ఏం చెబుతాం, డిస్టెన్స్ బై స్పీడ్. సో హియర్ ఆల్సో డిస్టెన్స్ బై స్పీడ్. రెండు డిస్టెన్స్లు ఈక్వలే కానీ టైం పీరియడ్ డిఫరెంట్ మనకి యాక్చువల్గా. సో అందుకనే డిడి రాస్తాం, స్పీడ్లు డిఫరెంట్ కాబట్టి స్పీడ్లు డిఫరెంట్ రాస్తాం. టైం పీరియడ్ వస్తే టోటల్ టైం పీరియడ్ మనకి 4 hours 30 minutes అమ్మ, అంటే 4.5 hours. 4.5 hours. సో విచ్ ఈజ్ డి బై డి తెలుసు ఎంత మనకి, ఎంత ఇచ్చింది చూడండి ఒకసారి, డిస్టెన్స్ 30 kilometers, 30 by వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ కనుక అనుకుంటే బోట్ వెలాసిటీ ప్లస్ స్ట్రీమ్ వెలాసిటీ అంటే 15 plus y ప్లస్ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సేమ్ డిస్టెన్స్ 30 by. ఇప్పుడు అప్ స్ట్రీమ్ అనుకుంటే ఎక్స్ మైనస్ వై, దట్ ఈస్ 15 minus y ఇజ్ ఈక్వల్ టు 4.5 అంటే 9/2. సో ఇక్కడ 30 కామన్ తీసాక ఎల్సిఎం తీసుకుంటే 15 minus y plus 15 plus y హోల్ డివైడెడ్ బై a plus b into a minus b అంటే a square minus b square, దట్ ఈస్ 225 minus y square ఇజ్ ఈక్వల్ టు 9/2. సో నౌ y క్యాన్సిల్ అయిపోతుందమ్మా, ఇక్కడ 30 మిగులుతుంది. సో విచ్ ఇంప్లైస్ దట్ ఈ డినామినేటర్ మొత్తం ఇటు తీసుకొచ్చేసి ఈ 9/2 మొత్తం ఇటు తీసుకురండి. అప్పుడు 30 into 30 into 2/9 is equal to 225 minus y square. So cancellation. 3 3s are 3 10s are 3 1s are 3 10s are. So this is equal to, so 200. So 200 is equal to 225 minus y square. Therefore y square is equal to 25. 225 minus 225. So y is equal to 5. So the velocity of the stream y is equal to 5 kmph.